ఈరోజు మనతో విద్యావేత్త ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు, చెప్పండి. విజయలక్ష్మి గారు, మనము ఇంతకు ముందు ఎపిసోడ్లో వితంతువు గురించి బొట్టు గురించి మాట్లాడుకున్నాం కదండి. చాలా మటుకు చాలా మంచి కామెంట్లు వచ్చినాయండి. ఎంతోమంది వాళ్ళ ఆవేదనను తెలిపారు. చాలా కూడా చూశాను. ఇది ముందుకు తీసుకువెళ్ళాలి మీరు అని కూడా అడిగారు. అవును, అడిగారు. కొందరు కోర్టుకు కూడా వెళ్ళాలి అని అంటున్నారు. అవును, ఒక 5-6 కొంచెం కామెంట్లు వేరుగా పెట్టుండొచ్చు, కానీ బాధతో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కదండి. అవును, ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేనట్టు చూడక్కర్లేదు, మాట్లాడక్కర్లేదు. దీని గురించి అండి అసలు మనం ముందరే ఒక మాట చెప్పాం. పెట్టే వాళ్ళకి పెట్టించుకునే వాళ్ళకి అభ్యంతరం లేనంత వరకు బొట్లు పెట్టుకోవచ్చు, ఉంచుకోవచ్చు, తప్పు లేదు అని చెప్పాం. అవునండి. ఎందుకంటే ఎక్కడ ఏ శాస్త్రంలోనూ ఇవి తీసేయాలి అనే రూల్ ఎక్కడ రాయలేదు. ఆ రాసింది ఏమన్నా ఉంటే చూపించమని అంటే ఇంతవరకు ఎవరు చూపించను లేదు. ఒకటి. ఇంకొకటి, ఇలా పెట్టుకోపోవటం గురించి మాకందరికీ కూడా ఒక చట్టం లాంటిది చేయిస్తే వితంతువుల్ని ఇలా వితంతు రూపంగా ఉండకూడదు అనేది ఒక చట్టంలాగా చేస్తే మాకందరికీ కూడా ఉపయోగం కదండి. ప్రతిసారి మేము ఫైట్ చేయక్కర్లేదు కదా అన్నట్లుగా చాలా మంది అడిగారు. అవునండి, అది చూసాను నేను. అంటే అడిగిన వాళ్ళే కొందరు, అడగని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదండి. అఫ్కోర్స్ మనకి చూసే వాళ్ళ వ్యూస్ ఎన్నున్నాయి, కామెంట్స్ ఎన్నున్నాయి అనే తేడా చూసుకుంటే మనకే తెలుస్తుంది. ఇంకా చూడని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా వేరే విషయం. చూసినా కూడా అడగలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెట్టగలిగే వాళ్ళు ఎంతమంది అనేది ఒక విషయం. అది చాలా ఎన్ని దశలో ఉంటాయి వీటిల్లో. అవునండి. వీటన్నిటిలో కూడా నాకు ఒకటి, ఎప్పుడు నేను ఒక విషయం గట్టిగా నమ్ముతాను, అది సత్యం కూడాను. ఏదైనా మార్పు ప్రజల నుంచే రావాలి కానీ ప్రభుత్వాల నుంచి కాదు. ఆ పంచపల్ల వాళ్ళు అప్పుడు కూడా చెప్పా, మొక్కలు మనమే నాటాలి. వాళ్ళు నాటిన మొక్కలు వాళ్ళు నాటుతారు. నాటినప్పుడు ప్రజలందరూ ఇవి కాదు మాకు ఇవే కావాలని ఇవి నాటుతూ ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా మార్చుకుంటాయి పందా మార్చు. కానీ విజయలక్ష్మి గారు అడ్డొచ్చాననే కాదండి, ప్రజల నుంచి అయితే మార్పు కంపల్సరీ రావాలి, ప్రభుత్వం నుంచి కూడా రావాలండి. సతీ సహగమనము ప్రభుత్వం నుంచే కదండి చట్టం వచ్చింది. చెప్తా, సతీ సహగమనమైన బాల్య వివాహాల చట్టం కూడా వచ్చింది. ఇవన్నీ ఉన్నాయి, రావాలి, ప్రభుత్వం నుంచి కూడా రావాలి. అసలు ప్రజలకి మార్పు కావాలి అనే కోరిక తెలిసినప్పుడు చట్టం వస్తుంది. కరెక్ట్. వీళ్ళు మార్పు కావాలి అనుకోకపోతే చట్టం ఎక్కడి నుంచి వస్తుంది? మార్పు కావాలి అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతుంది, చాలా వరకు ఇప్పటికే బొట్టు పెట్టుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నారు, ఇలాంటి స్టిక్కర్ పెట్టుకుంటున్నారా, స్టిక్కర్లు పెట్టుకున్నా కుంకుమ పెట్టుకుంటున్నారా అంటే స్టిక్కర్ పెట్టుకుంటే ఎవరు తప్పు పడతలేదండి, కుంకుమ పెట్టుకుంటే మాత్రం తప్పు పడుతున్నారు. పసుపు కుంకాలు చిన్నప్పటి నుంచే ఇచ్చారు కదండి. అంటే మరి వారి ఆవేదన అదే కదండి, వారి ఆవేదన అదే కదండి. అదే ఇవన్నీ ఆ ఆవేదనలోంచి మనుషుల్లో మార్పు రావాలంటే చట్టంలో కూడా మార్పు రావాల్సిందే. తరాల పాటు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. చెప్పండి. కంపారిటివ్గా చిన్న ఉదాహరణ చెప్తా. ఈ ఉదాహరణలో మీరు ఒకటి గమనించండి. మనం చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పాఠాల్లో బాబర్ గురించి, అక్బర్ గురించి, హుమయూన్ గురించి, వీళ్ళందరి గురించి చదువుకున్నాం. నాకు తెలిసిన ఒక అతను, అంటే ఈ ముస్లిం వర్గం అతను, మంచి స్నేహితుడు అతను, అసలు ఇవన్నీ మావే కదండి, మేమే కదా రాజ్యం చేసామంటున్నాడు. అంటే చరిత్ర పాఠాల్లో మనం బాబర్ నుంచే చదువుకున్నాం, అంతకు ముందరున్న వాళ్ళ సంగతి చదువుకోలే. మనమే కాదు, మన పై తరాల వాళ్ళు కూడా చదువుకోలే. మన తాత ముత్తాతలు చదువుకుంటే మనకి నేర్పుతారు, మనం నేర్చుకుంటే మన పిల్లలకి నేర్పుతాం. అసలు మన తాత తండ్రులకే ఆ కరికులం లేనప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి మనం నేర్చుకుంటాం? నిజమేగా, పాఠ్య గ్రంథాల నుంచి. ఇప్పుడు మనకి రాణా ప్రతాప్ గురించి, పురుషోత్తం గురించి ఎంతమందికి తెలుసు? నిజమే కదా. అవునా? హర్షవర్ధన్ గురించి వీళ్ళు ఎంతమందికి తెలుసు? ఆ రాజులు ఉన్నారు, అప్పుడు పరిపాలించారు. కనిష్కుడు కాశ్మీర దేశం అంతా పరిపాలించాడు, ఎంతమందికి తెలుసు? ఇక్కడ నుంచి మన ఆంధ్రులు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో పరిపాలించారని ఎంతమందికి తెలుసు? శాతవాహనులు ఎన్నెన్ని దేశాల్లోనో పరిపాలన చేశారని ఎవరికి తెలుసు? శాతవాహనుల మొట్టమొదటి రాజధాని కరీంనగర్లో ఉన్నదని ఎంతమందికి తెలుసు? శాతవాహనుల మొట్టమొదటి రాజధాని, తెలుగు రాజధాని కరీంనగర్లో ఉన్నదని ఎంతమందికి తెలుసు? కనుక ఇవన్నీ ఏంటి, మనకి ఎవరన్నా చెప్పితేనే తెలుస్తాయి. కనుక పెద్దవాళ్ళు ఏం చెప్తే తెలుసుకుంటూ, పెద్దవాళ్ళందరూ ఏం చేశారు? ఆచారాన్ని దురాచారం చేశారు. ఆచారాన్ని దురాచారం చేశారు. అదే మరి అంతే, బొట్టు పీకేయటం, గాజులు తీసేయటం, ఇలాంటివన్నీ చేయటం దురాచారంగా చేశారు. దురాచారంగా చేసేసరికి అంటే ఆచారం అంటే ఏంటి? ఆచరించేది. ధర్మాచరణ
ఆ, ధర్మం తప్పి ఆచరిస్తే అధర్మాచరణ దురాచారం అయిపోయింది. కనుక అదే ధర్మం అని నమ్మేవాళ్ళు మనకి నెగిటివ్గా కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకని అలా తీసేయటమే కరెక్ట్ అనుకునేవాళ్ళు, తీసేయటమే కరెక్ట్ అనుకునే విధవ ఎదురొస్తే మంచిది కాదు అని భావన వచ్చేటటువంటి వాళ్ళు కూడా అలాంటి కామెంట్లు కూడా మనకి వచ్చినాయి కొన్ని. దానికి సమాధానంగా ఏదో చిన్న కథ చెప్తారు. ఒక పిల్లి బయటికి, అంటే ఓ బ్రాహ్మణుడు బయటకు వస్తే ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దుశ్శకునం అంటారు. ఒక బ్రాహ్మణుడు ఎదురొస్తే ఓ పిల్లి ఎదురొచ్చిందిట. అబ్బా పిల్లి ఎదురొచ్చింది, నాకు ఇవాళ ఏమవుతుందో అనుకున్నట్ట బ్రాహ్మణుడు. పిల్లి కూడా ఇవాళ ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు, నాకేమవుతుందో అనుకుందిట. రోడ్డు మీద వెళ్ళగానే పిల్లి మీద ఏదో వెహికల్ వెళ్ళిపోయింది. ఆ బ్రాహ్మణుడు ఎదురు రాబట్టే కదా పిల్లికి అపకారం అంటే ఏంటి, ఏదైనా ఇప్పుడు బ్రాహ్మణుడు ఏదో కొత్త గొప్ప అనుకుంటే అది కూడా అపశకునమా? అపశకునమే. శకున శాస్త్రం అని ఒకటి ఉందండి, అది శాస్త్రమే మళ్ళీను. కనుక ఏదైనా కూడా మనం మంచి అనుకుంటే మంచి అవుతుంది, లేదంటే లేదు. అంటే అవతల వాళ్ళని తిట్టినంత మాత్రాన మనమేదో మంచి అని కాదు, వాళ్ళు కూడా గ్రహించుకోవాలి. నోరు జారి మాట అనేసిన వాళ్ళు కూడా నిజంగా అసలైన ధర్మం వెనకాల ఏమిటి, అసలుగా ఎక్కడైనా ఏమన్నా ఇది రాయబడి ఉందా ఒకసారి కాస్త శాంతంగా. అందుకే కోపంగా ఉన్నప్పుడు శాపాలు పెట్టకూడదు, ఆనందంగా ఉన్నప్పుడు వరాలు ఇవ్వకూడదు. ఆనందంగా ఉన్నప్పుడు మనం మురిసిపోయి గబగబా వరాలు ఇచ్చేస్తాం, అవి తర్వాత తీర్చలేకపోవచ్చు. కోపంగా ఉన్నప్పుడు ఎంతో కోపంగా తిట్లు తిట్టేస్తాం, శాపాలు పెట్టేస్తాం, మరి తర్వాత అది విపరీతంగా పరిణమించవచ్చు. ఈ రెండిట్లో కంట్రోల్ ఉండాలి, ఈ కంట్రోల్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఈ కంట్రోల్ లేకపోతే ఏమవుతుంది, మాట అనేస్తున్నారు, బాధపడేవాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు బొట్టు పెట్టించుకోలేని మంది బాధ చూస్తే చాలా బాధ అనిపించిందండి. కనుక కోర్టులు ఏదో వీళ్ళకి సహాయం చేస్తాయి అని అనుకోవటం నేను అనుకోవటం లేదు. ప్రజల్లోనే మార్పు రావాలి. వాళ్ళు పెట్టకపోతే మీరు వెళ్ళి బొట్టు పెట్టుకోండి, నమ్మిన వాళ్ళు బొట్టు కావాలి అని అనుకునే వాళ్ళు వెళ్ళిపోయి ఆ బొట్టు తీసుకుని మీరు పెట్టుకోండి. వాళ్ళు తర్వాత వాళ్ళకి అలవాటు అవుతుంది. ఒక అడుగు మనం ముందరికి అయిపోతే అవతల అడుగులు 2 అడుగులు వాళ్ళు ఎప్పుడేస్తారు? మహిళలే వెయ్యాలి. బాధితులు ఇక్కడ మహిళలు కదా. అవునండి. అందుకని బాధితులు ఎవరైతే వాళ్ళు, ఎవరైతే వాళ్ళు ఇక్కడ ప్రస్తుతం బాధితులు వితంతువులైన మహిళలు కనుక వీళ్ళే ముందరే. వాళ్ళు బొట్టు పెట్టలేదండి కానీ కుంకుమ అక్కడెక్కడ ఉంది కదా, మీరు పెట్టుకోండి. కొందరు రాశారమ్మా, మేము కుంకుమార్చన చేసుకొని ఆ కుంకుమ మేము ధరించవచ్చా అని రాశారు. చక్కగా ధరించవచ్చు. ధూమావతి అమ్మవారు వితంతు రూపంలో ఉంటుంది. ఆవిడ వితంతు రూపం ఎందుకు వచ్చింది? ఒకసారి శివుడు పార్వతి పక్కపక్కన ఉన్నప్పుడు ఇవిడికి విపరీతంగా ఆకలేసింది. ఆకలేసినప్పుడు ఏదన్నా భోజనం వచ్చే లోపల శివుడిని తినేసింది పక్కన ఉన్నవాడిని. శివుడిని మింగేసేసరికి ఆయన హలాహలం తిని అగ్నిగోళంలా ఉన్న మనిషి కదా, ఆ ఒళ్ళంతా పొగలాగా అయిపోయి ధూమం అయిపోయి ధూమంలాగా పొగ చూరిపోయిన శరీరంలా ఉంటుంది. ఆవిడకి అలంకారాలు ఏముండవు, అన్నీ కాలిపోయాయి. బొట్టు అలంకారాలు ఏమి ఉండవు ఆవిడికి, ధూమావతి మాతకి అన్నీ కాలిపోయాయి. ఎందుకంటే హాలాహలాతో పాటుగా శివుడిని మింగేసింది. ఈ శివుడిని మింగేసిన అమ్మవారు ఇలా అయిపోయింది కదా. ఒకసారి జుట్టుముడి విడిపోయింది, జుట్టు ఇలాగా చెదిరిపోయినట్టు ఉంటుంది. వితంతు రూపం అది అని అది చాలామంది నిర్ధారించుకుని మళ్ళీ ఆవిడ ఆ రూపంలో ఎక్కువసేపు లేదు. మళ్ళీ పరమేశ్వరుడు బయటకు వచ్చాడు, కరుణించాడు, ఆవిడకి వరాలు ఇచ్చాడు. నిన్ను పూజించిన వాళ్ళకి కూడా అన్ని సకల నిన్ను కూడా కుంకుమార్చన చేసుకోవచ్చని ఆవిడకి వరం కూడా ఇచ్చాడు. అంటే ఆ అవతారం గుర్తుపెట్టుకొని ఈ రకంగా చేశారు. అంటే అక్కడ మళ్ళీ తర్వాత మరి ఆఫ్టర్ ఎఫెక్ట్ కూడా చూసుకోవాలి కదా. ఆవిడ ఆ ధూమ రూపంలోకి ఎందుకు, ఆ ధూమ్ర వర్ణం అంటే పొగచూరిన వర్ణంలోకి ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? మంటతో అంటే హాలాహలం మండుతున్న హాలాహలం కనుక గొంతును ఆపాడు. అవును, ఆమె తట్టుకోవద్దు, మింగేసింది కదా ఆ విష ప్రభావంతో. అది మళ్ళీ శివుడు బయటకు వచ్చాడు, మళ్ళీ ఈవిడికేవో కాసిన వరాలు ఇచ్చాడు, ఈవిడ ఆకలి తీర్చాడు, మళ్ళీ వేరే విషయం అది. ఆ సందర్భంగా ఏర్పడిన అమ్మవారు ధూమావతి. కనుక ఈ ధూమావతి అమ్మవారిని చూసి అందరూ గ్రహించుకోవాల్సింది ఏంటంటే, ఆ ధూమావతి అమ్మవారికి కూడా కుంకుమార్చన చేయొచ్చు, అంటే విధువులకి కుంకుమార్చన కూడా చేయొచ్చు. అలాగే కూడా కుంకుమార్చన చేయించుకోవచ్చు. ఒకసారి చెప్పండి అమ్మా. విధువులు కూడా కుంకుమార్చన చేయించుకోవచ్చు. మరి ధూమావతి అమ్మవారికి చేస్తున్నాం కదా, భర్త లేని ఆవిడ వితంతు రూపంలోనే ఉంది కదా అక్కడ. అవునవును, ఆమెకి చేస్తున్నాం. ఈ శక్తికి సంబంధించిన పురాణాలు చదవండి, దాంట్లో అన్నిట్లో ఇవన్నీ వస్తాయి. ఆమెకే కుంకుమార్చన చేసినప్పుడు
ఆ చేసిన అర్చన మరి చేసిన మీరు బొట్టు కుంకుమ పెట్టుకోవచ్చు అని ధరిస్తే తప్పు అడగటంలో కాదు కదా. అర్థం ఏముంది? నేను ఇది ఊరికే గాలికో లేకపోతే ఏదో అభ్యుదయవాదంతోనో లేకపోతే ఏదో విప్లవాలు తీసుకురావాలనో చెప్పటం లేదు. పురాణాల్లో ఉన్నదాన్నే చెప్తున్నా, కొత్తగా నేనేం చెప్పటల్లా. పురాణం అంటే ఏంటి? పురాతనమైనవి. పురాణ అంటే హిందీలో అందరికి అర్థమవుతుంది. అవునవును. మరి పురాణాలు అంటే అర్థం కావట్లేదు, ఏదో సంస్కృతం అయిపోయింది. ఒకప్పుడు జరిగింది పురాణ విషయమే ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నాం. పురాతన విషయం నూతనంగా ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంతే, కానీ ఇది ఉన్న విషయమే. కావాలంటే వాళ్ళు కూడా వెళ్ళి ఆ పురాణాలు సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. వీటన్నిటిలో ఇవన్నీ ఉన్నాయి. అయితే గట్టిగా చెప్తున్నారు, బొట్టు పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు, కుంకుమార్చన చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. తప్పు కాదు. తప్పు కాదు. తర్వాత ప్రతి వాళ్ళకి మనం సమాధానం చెప్పాలా చెప్పక్కర్లేదా? ఇది ఒక చిన్న ఊరికే సరదాకి ఒక చిన్న కథ చెప్తా. ఈ కథలో ఒక గాడిద ఒక ఏనుగు గడ్డి తినడానికి వెళ్ళాయి. గాడిద ఏనుగు రెండు గడ్డి తినే జంతువులే కదా. అవునండి. గడ్డి తింటున్నాయి. తింటూ గాడిద ఉన్నట్లుండి దానికి అతి తెలివి కదా మరి గాడిదకి. అవును, చాలా. అదంతే గడ్డి చూడు ఎంత నీలంగా బాగుందో అంది. ఏనుగు వెంటనే వెనక్కి చూసి గడ్డి నీలంగా ఉంటామేంటి, మొహం ఆకుపచ్చగా కదా ఉంటుంది, పచ్చగా బాగుంది అనాలి కానీ నీలంగా బాగుంది అంటామేంటి అంది. లేదు గడ్డి నీలంగానే ఉందండి గాడిద. అది మూర్ఖం కదా, దాని పట్టుదల మీదే అది ఉంది. దాని మూర్ఖం వాళ్ళని చేరి మురుగుడు మనసు రంజింపరాదు అన్నాడు. దాని పట్టిన కుందేలకు మూడే కాళ్ళు కనుక అదేమో గడ్డి నీలంగా ఉంటుంది, ఈ ఏనుగేమో గడ్డి గ్రీన్గా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య వాదన పెరుగుతుంటే మామూలుగా తమాషా చూసేటటువంటి మిగిలిన జంతువులని కొన్ని అటు చేరాయి, కొన్ని ఇటు చేరాయి. సహజం కదా. అది ఊరికే ఎవరైనా ఇద్దరు వాదించుకుంటుంటే అటు ఎంతసేపటికి వాదన తెగట్లా. సరే వీళ్ళిద్దరూ కలిసి అందరూ కలిసి మృగరాజు సింహం దగ్గరికి వెళ్ళాయి. సింహం ఏంటి పంచాయతీ చెప్పండి, తీరుస్తాను సభ, నీకు మీ సరైన విషయం ఏదో చెప్తాను, తీర్పు చెప్తానంది. కథ అంతా చెప్పారు వీళ్ళు. ఈ గాడిదేమో బ్లూగా ఉందంటోంది, ఏనుగేమో గ్రీన్గా ఉందంటోంది గడ్డి. ఇది వాదన, ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నాం, మా మధ్య సమझौता కుదరక నీ ఇక్కడికి వచ్చావు అన్నారు. అనేసరికి సింహం అన్నీ విన్నది. ఏనుగు చేసింది తప్పు, ఏనుగుకి శిక్ష వేసింది. ఏనుగు చేసేది తప్పు, ఏనుగు లబోదిపోమంది. గడ్డి ఈ గ్రీన్గానే ఉంటుంది కదా, నన్ను తప్పు అంటున్నావేమిటయ్యా, నాకు శిక్ష వేసావంటే లేదు తప్పకుండా శిక్షార్హురాలివే, నీకు శిక్ష కావాల్సిందే అని శిక్ష వేసింది. ఏమిటి కారణం చెప్పమని ఏనుగు అడిగింది. సరే శిక్ష తీసుకుంటా, మరి నువ్వు వేసావు రాజు, నువ్వు వేసాక నేను వద్దంటే ఎట్లా, కాకపోతే కారణం చెప్పమని. కారణం ఏం చెప్పింది సింహం? గాడిదతో నా వాదం బుద్ధుందా నీకు? నీకు శిక్ష నువ్వు గడ్డి గ్రీన్గా ఉన్నదని అన్నందుకు కాదు, గాడిద లాంటి దాంతో వాదన పెట్టుకుంటావా, బుద్ధుందా నీకు? అందుకని నీకు శిక్ష. ఎవరితో వాదన పెంచుకోవాలి అనేదాని జ్ఞానం నీకు లేనందుకు నీకు శిక్ష వేశాను. అందుకు శిక్ష అనమాట. అర్థమైందా? కొన్ని చోట్ల వాదాలు మనం పెంచాలి, కొన్ని చోట్ల వాదాలు మనం పెంచకూడదు. అవతల వాడు కూడా మనంతటి సమానుడైతే, శాస్త్ర సాహిత్యం అన్నీ అతనికి తెలిసి ఉంటే అలాంటి వాళ్ళతో వాదన పెట్టుకున్న అందం చందం. అవునండి, మీరు ఇలా చెప్తూ ఉంటే గెలవచ్చు. అవునవును, మనం ఓడచ్చు గెలవచ్చు. శంకరాచార్యుడికి మండన మిశ్రుడికి మధ్య సంవాదం జరిగింది. మళ్ళీ జయదేవుడికి మహారాజుకి కూడా జరిగిందండి అవును వాదన. చెప్పుకుందాం, ప్రాణం కూడా చెప్పుకుందాం. అవును, వాదన అనవసరం అండి. కొన్నిట్లో వాదనలు అనేవి కొంతమందితో అనవసరం. ఒప్పుకునేసి పక్కకి వెళ్ళిపోవటం తెలివి అనమాట. తెలివి, కరెక్ట్ అండి. ఒప్పుకొని పక్కకి వెళ్ళిపోవటం తెలివి, అంతేగాని గడ్డి గ్రీన్గా ఉందా బ్లూగా ఉన్నదా అది కాదు అక్కడ ప్రశ్న. గడ్డి ఆకుపచ్చగా ఉంటుందని అందరికీ తెలుసు, పెట్టుకోవాలా వద్దా అనేది కాదు ప్రశ్న. కొంతమందిని మనం ఒప్పించలేము అంతే. ఒప్పుకోని వాడిని ఒప్పుకోకపోనియండి, మనం ముందరే చెప్పాం కదా, ఒప్పుకోకపోతే నువ్వు రాకు అని చెప్పాంగా. అవును, ముందరే ఒప్పుకోకపోతే బొట్టు పెట్టకు. నువ్వు పెట్టేవాళ్ళు పెట్టించుకునేవాళ్ళు ఒప్పుకున్నాకే కదా పెట్టేది. ముందు మహిళల్లోనే మార్పు రావాలి. చాలా మంది పురుషులు కూడా కామెంట్లు పెట్టారండి. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఏ పురుషులైతే కామెంట్స్ పెడుతున్నారో ఆడదాని కట్టు బొట్టు వీటన్నిటి మీద, వాళ్ళందరూ వాళ్ళు కనీసం శాస్త్రం చెప్పినట్టుగా పిలక పెట్టుకుని పంచలు కట్టుకుని ఉన్నారా? లేరు కదా. బొట్టు పెట్టుకుని చెవులు కుట్టించుకుని ఒక చెవి కాదులేండి, రెండు చెవులు కుట్టించుకున్నారు. ఇప్పుడు ఒక చెవి కుట్టించుకోవడం ఫ్యాషన్ కదా మగ పిల్లలు కూడా. కనుక మనం ఎలా ఉన్నాం అనేది మనం ఒకసారి అద్దంలో చూసుకుని తర్వాత ఎవరి మీదైనా కామెంట్ చెప్పండి. ఒక వేలు చూపిస్తే 3 వేళ్ళు అవతల వాడికి చూపిస్తే 1 వేలు పైకి ఉంటుంది దేవుడికి. నిర్ణయం మృగరాజు అనమాట. అవును, కరెక్ట్. 3 మనకు ఉంటాయి. కరెక్ట్. లోపాలు చెప్పడం చాలా తేలిక.
కానీ ఆ లోపం మనలోనే తప్పులు కానీ అంటే కొన్ని అదొక- బాధని అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలి కదండి. ఉండాలి కదా. తప్పులెన్నువారు తండోపతండంబులు ఉర్విజనులకల్లా నుండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ. మన వేమన పద్యంతో ఈ ఎపిసోడ్కి సమాప్తం చెప్పుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.